అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. హలో అండి, నేను మీ మాధురి. మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పల్మనాలజిస్ట్, స్లీప్ స్పెషలిస్ట్ ఫ్రమ్ అరిట్ హాస్పిటల్స్, డాక్టర్ నళిని గారు. హలో నళిని గారు. హలో అండి. సో స్లీప్ కి సంబంధించి చాలా క్వశ్చన్స్ కామన్ గా చాలా మందికి ఉంటూ ఉంటాయండి. సో ఇప్పుడు డైరెక్ట్ గా మీరు వచ్చారు కాబట్టి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో అన్ని క్వశ్చన్స్ అడిగే ప్రయత్నం అయితే చేస్తాను నేను. మోస్ట్ వెల్కమ్. అయితే ఈ రోజుల్లో నిద్ర లేకపోవడం అనేది చాలా సమస్యగా ఉంటుందండి. అసలు నిద్ర రావట్లేదు, నిద్ర పోవాలనిపించట్లేదు అనడానికి రీజన్స్ ఏమై ఉంటాయంటారు అసలు? సో నిద్ర రాకపోవడం ఇన్ఫ్యాక్ట్ అసలు ద మోస్ట్ కామన్ స్లీప్ ప్రాబ్లం. అసలు నిద్ర రాకపోవడం అనేది మనం గురక సాధారణం అనుకుంటాం, కానీ ఇన్సామ్నియా, నిద్ర పట్టకపోవడం అనేది మోస్ట్ కామన్ స్లీప్ డిజార్డర్. అంటే మన ఇండియాలో 28 to 30% మందికి ఈ ఇన్సామ్నియా డిజార్డర్ అనేది ఉంటుంది అనమాట. సో న్యాచురల్లీ మనకి స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైలు, ఆ తర్వాత 40% ఆఫ్ ద టైమ్స్ ఎదర్ యాంగ్జైటీ ఆర్ డిప్రెషన్ అనేవి మనకు సాధారణం. ఇప్పుడు కామన్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఈ ఉన్నప్పుడు కూడా మనకి నిద్ర అనేది పట్టదు. వీటికి రెండింటికి ఒక బై డైరెక్షనల్ రిలేషన్ అంటాం. అంటే ఏంటంటే యాంగ్జైటీ డిప్రెషన్ ఉన్న వాళ్ళకి నిద్ర పట్టకపోవచ్చు, నిద్ర పట్టని వాళ్ళకి ఫ్యూచర్లో యాంగ్జైటీ డిప్రెషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకటి ఇంకో దాన్ని వర్సన్ చేస్తుంది, డిటీరియేట్ చేస్తుంది. అంటే యాంగ్జైటీ ఉంటే నిద్ర వర్సన్ అవుతుంది, నిద్ర ప్రాబ్లం ఉన్న వాళ్ళకి యాంగ్జైటీ డిప్రెషన్ పెరుగుతాయి అనమాట. సో అయితే మనం గుర్తించాల్సింది ఏంటంటే రెండూ కూడా సెపరేట్గా ట్రీట్ చేయాలి. యాంగ్జైటీ డిప్రెషన్ ట్రీట్ చేసినంత మాత్రం నిద్ర ప్రాబ్లం పోదు, నిద్ర ప్రాబ్లం ట్రీట్ చేసినంత మాత్రం అవి పోవు. రెండు ప్రైమరీ డిసీజెస్ అయిపోతాయి. ఓకే, సో యాంగ్జైటీ డిప్రెషన్ చాలా సిగ్నిఫికెంట్ రీజన్ స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్. అయితే తర్వాత ఇంకొకటి ఏమవుతుందంటే మనకి ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, ఆయాసం ఉంది, ఎక్కడో నొప్పి ఉంది, బ్యాక్ ఏక్ ఉంది, లేకపోతే ఎలర్జీస్ ఉన్నాయి కంట్రోల్ లేకుండా, ఇలా ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా రాత్రి నిద్ర అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. అలాగే స్లీప్ డిజార్డర్స్ అని ఉంటాయి మనకి, గురక, స్లీప్ యాప్నియా కూడా ఇట్ క్యాన్ ప్రెజెంట్ యాజ్ నిద్ర పట్టకపోవడం లాగా ప్రెజెంట్ అవ్వచ్చు. బట్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే కొంతమందికి దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ స్లీప్ ప్రాబ్లమ్స్. వాళ్ళు ఏంటంటే వీళ్ళు కొంచెం ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం ఉన్నవాళ్ళు, సెన్సిటివ్ పీపుల్, ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది. అంటే వాళ్ళకి ఆల్రెడీ నిద్ర పట్టకపోవడం అనేది ఫ్యామిలీలో నడుస్తూ ఉంటుంది, లేదా జాబ్ సరిగ్గా లేకపోవడము, డివోర్స్ అవడం, ఏదో ఒక ప్రాబ్లమ్స్, దే ఆర్ నాట్ హ్యాపీ విత్ దేర్ లైఫ్స్. అట్లా ఉన్న వాళ్ళకి కూడా నిద్ర పట్టకుండా ఉండే ఛాన్స్లు ఎక్కువ ఉంటాయి అన్నమాట. అలాగే కొన్ని రకాల మందులు మనం రియలైజ్ అవ్వం, కొన్ని రకాల పెయిన్ కిల్లర్స్ కానీ, కొన్ని రకాల బీపీ మెడిసిన్స్ కానీ, స్టీరాయిడ్స్ వాడే వాళ్ళలో కానీ ఒక్కొక్కసారి నిద్ర పట్టకపోవచ్చు. సో ఆ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్. మనం చూసుకొని ఒక్కొక్కసారి ఓకే బీటా బ్లాకర్స్ అంటాం, ఈ బీటా బ్లాకర్స్ బీపీ మెడిసిన్స్ ఇది ఉన్నాయా, ఇది ఉంటే కనుక మనం ఎన్ని చేసినా తగ్గదు, అది ఒక్క మందు తీసేస్తే చక్కగా నిద్ర పడుతుంది. మందుల్లో కూడా ఉంటాయి, మందుల వల్ల కూడా ఒక్కొక్కసారి కాంట్రిబ్యూట్ అవుతుంది. ఓకే ఓకే. అయితే ఇలాగా పడుకోకపోవడం అనేది ఇప్పుడు ఈ రోజుల్లో ఒక లైఫ్ స్టైల్ స్లీప్ ప్రాబ్లమ్స్ కూడా చాలా మందికి ఉంటున్నాయి. సో ఫంక్షన్స్ కి అటెండ్ అవ్వడము, పబ్స్, పార్టీస్, కల్చర్ మొత్తం మారిపోయింది కాబట్టి, సో ఇలాంటి వాళ్ళకి నిద్ర రాదు, నిద్ర లేదు అని అనుకుంటూ ఉంటారు. మళ్ళీ ఫ్యూచర్ లో ఎలాంటి అంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వచ్చే ప్రమాదం ఉంటుందంటారు అసలు? సో ఇప్పుడు మీరు అంటున్నారు చూసారా, వీకెండ్స్ అంటే ఫ్రైడే నుంచి స్టార్ట్ అయిపోద్ది. ఫ్రైడే, సాటర్డే, సండే కంప్లీట్లీ డిఫరెంట్ స్లీప్ టైం. అవును, కంప్లీట్లీ డిఫరెంట్. పొద్దున్న లేసే టైం కూడా వేరే, దీన్ని సోషల్ జెట్ లాగ్ అంటాం అనమాట. ఓకే, మామూలుగా మన ఫ్లైట్ లో వెళ్తే జెట్ లాగ్ ఎలా వస్తుందో వీకెండ్ జెట్ లాగ్ వస్తుంది మన లైఫ్ స్టైల్ వల్ల, సోషల్ జెట్ లాగ్. ఓకే, సో ఇలా ఉన్న వాళ్ళకి లేదా వేరే రకమైన కారణాలు ఉన్న వాళ్ళకి కానీ కావచ్చు. పూర్ స్లీప్ హైజీన్ అంటాం. పూర్ స్లీప్ హైజీన్ అంటే ఏంటంటే పడుకునే టైం మారిపోతూ ఉంటుంది, లెగిసే టైం మారిపోతూ ఉంటుంది, మనం తినే టైం మారిపోతూ ఉంటుంది, సరైన ఎక్సర్సైజ్ ఉండదు, తర్వాత పడుకునే ముందు మనము టీ, కాఫీ లాంటివి తీసుకోవడం, హెవీ మీల్స్ చేయడం, లేకపోతే పార్టీస్కి వెళ్ళి అంటే స్టిమ్యులేట్ అయిపోద్ది బ్రెయిన్ అంతా, నిద్రకి ప్రిపేర్ అవ్వదు. సో ఇవన్నీ పూర్ స్లీప్ హైజీన్ ఫ్యాక్టర్స్ అనమాట. ఎయిదర్ పూర్ స్లీప్ హైజీన్ వల్ల కానీ, నిద్ర ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కానీ, ఒకవేళ మనం సరిగ్గా పడుకోలేకపోతే కనుక రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. అయితే ముందు మనం అర్థం చేసుకోవాలి అసలు స్లీప్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది. నిద్ర వల్ల మనకి జుట్టు నుంచి టో వరకు ప్రతిదీ కూడా బెనిఫిట్ అవుతుంది. మన పిల్లల్లో అవసరమైన గ్రోత్, మన హార్మోన్స్ అన్ని సరిగ్గా సెక్రీట్ అయ్యి మన బాడీ ప్రాసెసెస్ పనిచేయాలన్నా కూడా, మనకి రెస్ట్ ఉండి రిజ్యువినేషన్ అవ్వాలన్నా కూడా నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మనకి ఇమ్యూనిటీ, వ్యాధి నిరోధక శక్తి రావాలంటే కూడా, ఇన్ఫెక్షన్స్ రాకూడదు మాటిమాటికి అంటే కూడా నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో న్యాచురల్లీ నిద్ర అనేది సరిగ్గా లేనప్పుడు లేదా డిస్రప్ట్ అవుతున్నప్పుడు మోస్ట్ కామన్గా వచ్చేది బీపీ, షుగరు, హార్ట్ ప్రాబ్లమ్స్, బ్రెయిన్ స్ట్రోక్స్, హార్ట్ రిథమ్ డిస్టర్బెన్సెస్, హార్ట్ అటాక్స్, డిప్రెషను, ఈవెన్ క్యాన్సర్స్.
లైక్ బ్రెస్ట్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్ కూడా ఇప్పుడు నిద్రలేమితో లింక్ చేస్తున్నారు అనమాట. యా బాబోయ్. సో ఫిజికల్గా ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, మెంటల్గా. ఇప్పుడు మనకి ఒక రాత్రి మనం ఏదో పెళ్లికో వెళ్ళొచ్చి ఒక 2 రాత్రులు పడుకోలేదు అనుకోండి, ఎలా ఉంటాం నెక్స్ట్ డే ఆఫీస్లో బాబోయ్. చికాగ్గా ఎవరి మీద అరుద్దామా అన్నట్టుగా ఉంటాం. సో మరి అలాగా స్లీప్ డిస్టర్బెన్స్ అనేది మనకి నెలలు, సంవత్సరాలు తరబడి అవుతుంది అనుకోండి, న్యాచురల్లీ మన ఇమోషనల్ వెల్ బీయింగ్ అనేది సరిగ్గా ఉండదు, చికాకు ఎక్కువ అవుతుంది. నా పేషెంట్స్కి వచ్చేటప్పుడు మోస్ట్ కామన్ అడిగేది ఇరిటబిలిటీ ఎక్కువైందా అంటే ఫస్ట్ వైఫ్ హస్బెండ్ చెప్తారు, అవునండి చాలా కోపం వస్తుంది ఈ మధ్య అనేసి. సో దట్ ఇస్ ద మోస్ట్ కామన్ థింగ్. మూడ్ మారిపోతూ ఉంటుంది, ఊరికే చిరాకు వస్తుంటుంది, లో మూడ్ ఉంటుంది, మతి మరుపు, వర్క్లో కాన్సన్ట్రేషన్ ప్రాబ్లమ్స్, కాగ్నిటివ్ డిస్ఫంక్షన్ అంటాం అనమాట. అంటే ఇదివరకు ఉన్నంత షార్ప్గా ఉండరు, రియాక్షన్ టైమ్స్ పెరుగుతాయి, పని చేయడానికి ఎక్కువ టైం పడుతుంటుంది, మర్చిపోతూ ఉంటారు, ప్రమోషన్స్ మిస్ అవుతుంటారు, ఇలాంటివన్నీ కూడా అవుతూ ఉంటాయి అన్నమాట. ఫోన్లే పడుకోపోతే ఏమైంది ఒక రోజు అనుకుంటూ ఉంటాం, కానీ దాని ఎఫెక్ట్ It is like sleep is like a common denominator for all the diseases. బీపీ కంట్రోల్లో లేదా, నిద్ర సరిగ్గా ఉందో లేదో అడగాలి డాక్టర్, అలాగే పేషెంట్ కూడా చెప్పాలి. అప్పుడు మనకి అడ్రస్ చేస్తే బీపీ కంట్రోల్లోకి వస్తుంది, హార్ట్ ఫెయిల్యూర్ కంట్రోల్లోకి వస్తుంది, షుగర్ కంట్రోల్లోకి వస్తుంది. ఆ యాంగిల్ని అడ్రస్ చేయకుండా మందులు పెంచుకున్న పైన ఉపయోగం లేదు. అసలు అంటే ఏజ్కి తగ్గట్టుగా పడుకోవాలి అని చెప్పేసి అంటూ ఉంటారు కదండి. సో ఈ ఏజ్ ఫ్యాక్టర్స్ పడుకోవడానికి ఏ విధంగా హెల్ప్ అవుతుంది అంటారు? ఏజ్ వాళ్ళు ఎంత టైం పడుకోవాలంటారు? సో జనరల్గా మనం చెప్పేది ఏంటంటే స్లీప్ రిక్వైర్మెంట్ అనేది జనరల్గా 7 hours అని చెప్తాం. ఓకే, అడల్ట్స్కి, పెద్దవాళ్ళు. స్లీప్ ఎంత ఉండాలంటారు? అందులో మనకు మహా అయితే 4 మనం గంటలు 5 గంటలు. బేసికల్ అందులో స్లీప్ స్టేజెస్ అని ఉంటాయి. సో జనరల్లీ స్లీప్ టైం అనేది 7 hours అనేది ఉండాలి. ఓకే. అదే మనం ఇప్పుడే పుట్టిన పసిపిల్లల్లో చూసాం అనుకోండి, మెజారిటీ ఆఫ్ ద టైం స్లీప్ లోనే ఉంటారు, ఆల్మోస్ట్ 17 గంటలు వాళ్ళు పడుకుంటారు అనమాట. 1 to 2 years వచ్చేటప్పటికి వాళ్ళు 14 hours అట్లా పడుకుంటారు. అదే టీనేజర్స్కి వచ్చేటప్పటికి వాళ్ళు 8 to 9 hours పడుకోవాలి. టీనేజర్స్ ఎవరన్నా పడుకుంటున్నారు అసలు 8 to 9 hours? సో వాళ్ళకి రావాల్సిన స్లీప్ అనేది రావట్లేదు, దానివల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ ముందు. అడల్ట్స్కి 7 hours అంటాం. అంటే ఇది స్ట్రిక్ట్గానే కాదు, కొంచెం వేరియేషన్ ఉంటుంది అటు. కొంతమందికి 7.5 గంటలు, కొంతమందికి 6 గంటలే సరిపోవచ్చు, కొంతమందికి 9 గంటలు అవసరం పడవచ్చు, అట్లా ఉండొచ్చు. అయితే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎలా తెలుసుకుంటాము అంటే, ఒక మనిషికి రోజంతా మోస్ట్ ఆఫ్ ద డే యాక్టివ్ ఉండడానికి ఎన్ని గంటలు పడుకుంటున్నారు అనేది వాళ్ళకి వాళ్ళు తెలుసుకోవాలి. ఒక వారం నెల అబ్జర్వ్ చేస్తే నేను ఎన్ని గంటలు పడుకుంటే నేను మోస్ట్ ఆఫ్ ద డే యాక్టివ్ ఉంటున్నాను, దట్ ఈస్ దేర్ స్లీప్ రిక్వైర్మెంట్ అనమాట. అయితే అతి అనేది మంచిది కాదు ఎప్పుడు కూడా. తక్కువ పడుకోవడం మంచిది కాదు, ఎక్కువ పడుకోవడం మంచిది కాదు. ఇఫ్ సంబడీ స్లీపింగ్ లెస్ దాన్ 6 hours, వెరీ డేంజరస్ లాంగ్ టర్మ్. అలాగే 10 గంటల పైన పడుకుంటున్నారు అనుకోండి, అందుకని ఏదో ఒక రీజన్ ఉంటుంది అలా పడుకోవడానికి ప్రాబ్లం, అందుకని అది కూడా హెల్త్కి మంచిది కాదు. తక్కువ మంచిది కాదు, ఎక్కువ మంచిది కాదు. ఓకే, అయితే బాగా పడుకోవడానికి ఒక మంచి టిప్ ఏమైనా ఇవ్వచ్చు కదండి? సో జనరల్గా అంటే మనం లంగ్ హెల్త్ అంటాము, లేదంటే హార్ట్ హెల్త్ అంటాము, హైజీన్ అంటాం కదా, మనకి ఫుడ్ హైజీన్, ఎన్వైరన్మెంటల్ హైజీన్, అట్లా. అలాగే స్లీప్ హైజీన్ అని ఉంటుంది అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్, మనం ప్రతి ఒక్కరం పాటించాలి యాక్చువల్గా ఈ 4-5 పాయింట్స్ ఇప్పుడు నేను చెప్పేవి. అప్పుడే మన బ్రెయిన్లో ఉన్న ఇంటర్నల్ క్లాక్ ఉంటుంది, లోపల ఒక క్లాక్ ఉంటుంది బ్రెయిన్లో, ఇది మనకు డిసైడ్ చేస్తుంది మీరు ఎన్ని గంటలు పడుకోవాలి, ఎన్ని గంటలు లేచి ఉండాలి, ఎప్పుడు పడుకోవాలి అనేది డిసైడ్ చేసే క్లాక్. మన లైఫ్ స్టైల్ తోటి ఈ క్లాక్ని మనం కన్ఫ్యూజ్ చేసేస్తున్నాం. పగలు వీఆర్ సపోజ్ టు బి ఎక్స్పోజ్ టు బ్రైట్ లైట్, సాయంత్రం అయ్యేటప్పటికి లైట్ తగ్గాలి, నైట్ డార్క్గా ఉండాలి, అట్లా కదా మనం ఇవాల్వ్ అయింది ఎన్నో సంవత్సరాలు బట్టి. ఇప్పుడు ఏమవుతుంది, పగలు సన్లైట్ ఎక్స్పోజర్ ఎక్కడ ఉంటుంది, నైట్ ల్యాప్టాప్లు, స్మార్ట్ ఫోన్స్, వీటితోటి బ్రెయిన్కి డే అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. సో ఇంటర్నల్ క్లాక్ కన్ఫ్యూజ్ అయిపోతుంది. సో అలా కాదు, ఇంటర్నల్ క్లాక్ ఎవ్రీడే రీసెట్ అవ్వాలి. మనకి రీసెట్ అవ్వాలి అంటే మనం పొద్దున్నుంచి తీసుకుంటే కనుక లెగిచే టైం మోస్ట్ ఇంపార్టెంట్. పొద్దున లెగిసే టైం ఒకటే ఉండాలి. ఓకే, అప్పుడు అది రీసెట్ చేస్తుంటుంది. అలాగే మార్నింగ్ సన్లైట్ ఎక్స్పోజర్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, రెగ్యులర్ ఈటింగ్ టైమ్స్. ఎప్పుడో ఇర్రెగ్యులర్గా లేట్ నైట్ మనం వెళ్ళేసేసి 12ంటికి మిడ్ నైట్ బిర్యానీ తిని అప్పుడు వచ్చి పడుకోవాలని ట్రై చేస్తే చాలా కష్టం అయిపోతుంది. అట్లాగే పడుకునే ముందు ఒక సూదింగ్ రిలాక్సింగ్ రొటీన్ అనేది ఉండాలి. పార్టీకి వెళ్ళి వచ్చాం, లేకపోతే ఒక ప్రాజెక్ట్ ఏదో కంప్లీట్ చేసాం, ఛాలెంజింగ్ టాస్క్, వెంటనే వెళ్ళి పడుకుంటా అంటే నిద్ర రాదు, ఎందుకంటే మనం బ్రెయిన్ కంప్లీట్లీ వైడ్ ఉంటుంది అప్పుడు. సో మ్యూజిక్, అందరు కలిసి కూర్చొని మాట్లాడుకోవడమా, లేకపోతే మ్యూజిక్ వినడమా, సూదింగ్ థింగ్ ఏమన్నా చూడడమా. యూజువల్గా 1 hour బిఫోర్ బెడ్ టైం ఈ గ్యాడ్జెట్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వద్దని చెప్తాం అనమాట మేము. లేదా స్నానం చేసి రిలాక్స్గా కూర్చోవడము, మ్యూజిక్ వినడం. కొంతమందికి డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, డ్రాయింగ్, అట్లా అట్లీస్ట్ ఒక అరగంట అట్లా పడుకునే ముందు ఒక అన్వైండింగ్ రొటీన్ ఉండాలి. తర్వాత బెడ్రూమ్ ఎన్వైరన్మెంట్. ఇంకొకటి కెఫినేటెడ్ డ్రింక్స్, టీ, కాఫీ, గ్రీన్ టీ, ఇలాంటివి పడుకునే ముందు తీసుకోవద్దు. ఓకే,
ఎందుకంటే ఇంకా బ్రెయిన్ని స్టిమ్యులేట్ చేస్తాయి. ఓకే. ఈ కెఫీన్లో ఉండే కెఫీన్ స్లీప్ ప్రొడ్యూసింగ్ సబ్స్టెన్స్ ఎడినోసిన్ని బ్లాక్ చేస్తుంది. అప్పుడు నిద్రలోకి వెళ్ళడం కష్టం అవుతుంది అనమాట. అలాగే బ్రైట్ లైట్ ఎక్స్పోజర్ ఉండొద్దు. బెడ్రూమ్ ఎన్వైరన్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. బెడ్రూమ్ అనేది ఏంటంటే మనకి బెడ్రూమ్ అనేది కూల్, క్వైట్ అండ్ డార్క్ ఉండాలి. ఓకే. సో ఇప్పుడు బాగా ఏజ్డ్ వాళ్ళు గ్రాండ్ సన్, గ్రాండ్ ఫాదర్ ఒక రూమ్ లో పడుకున్నారు అనుకోండి, గ్రాండ్ ఫాదర్ తొందర పడుకుని తొందర లెగిస్తారు. టీనేజర్స్కి ఏంటంటే డిలేడ్ స్లీప్ ఫేజ్ ఉంటుంది, వాళ్ళకి లేట్గా నిద్ర వస్తుంది, లేట్గా లెగిస్తారు. సో మ్యాచ్ అవ్వదు, వీళ్ళు పడుకునే టైం వాళ్ళకి డిస్టర్బెన్స్, వాళ్ళు పడుకునే టైం వీళ్ళకి డిస్టర్బెన్స్. సో అట్లా క్వైట్గా ఉండడం, డార్క్గా ఉండడము అండ్ టెంపరేచర్ కూడా కూల్గా ఉండాలి. దోస్ ప్రమోట్ స్లీప్ అనమాట. సో అట్లీస్ట్ ఇంతవరకన్నా మనం పాటిస్తే చాలా వరకు ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయొచ్చు. అప్పటికి తగ్గకపోతే దెన్ దట్ ఈస్ ద టైమ్ టు కన్సల్ట్. ఓకే. ఓకే. సో ఏదన్నా బిఫోర్ స్లీప్ ఆ 1 hour అనేది చాలా ఇంపార్టెంట్ Yes. మీరు చెప్పినట్టుగా. థ్యాంక్ యూ సో మచ్ అండి. స్లీప్ గురించి దాన్ని ఎలా ఓవర్కమ్ చేసుకుని దాన్ని అలవాటు చేసుకోవచ్చు అన్న విషయాల గురించి చాలా చక్కగా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో Yes. మచ్.